హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు హైదరాబాద్లో ఉన్న మియాపూర్లో గురువారం మార్కెట్ని అయితే మీకు చూపించబోతున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు, మార్కెట్లోకి అయితే వెళ్దామా. చూడండి, ఇక్కడ ఎంట్రన్స్లో అయితే 20 రూపీస్కి ప్యాకింగ్ చేసి అయితే వీళ్ళు అమ్ముతున్నారు. అక్కడ గొట్టాలు, అలాగే బిర్యానీ సామాన్లు అండ్ పప్పు దినుసులు, అలాగే పిల్లలు తినేవి కొన్ని తినుబండారాలు అయితే 20 రూపీస్కి 10 రూపీస్కి ప్యాకింగ్ చేసి అయితే అమ్ముతున్నారు. చూడండి, యాలకులు అలాంటివి సంబంధించి ఇక్కడైతే చూడండి సామాన్లు అయితే పెట్టారు. వలలు, అలాగే లైటర్సు, గిన్నెలు, పప్పు గుత్తులు అన్నీ అయితే ఐటమ్స్ చూడండి. దువ్వాన్లు ఇవి 20 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నవి. దేని కాస్ట్ తగ్గట్టు దానికైతే ఉన్నాయి. స్పూన్స్ అండ్ చిన్న చిన్న డబ్బాలు అండ్ పౌడర్ డబ్బాలు, కప్స్. ఇక్కడ చూడండి ఫ్రూట్స్ 50 రూపాయలకి 5 యాపిల్స్, దానిమ్మ, యాపిల్స్. అండ్ ఇక్కడ చూడండి ఆకుకూరలు కట్ట అయితే 20 రూపీస్కి అమ్ముతున్నారు. కొద్దిగా లేట్గా వెళ్తే కట్ట 10 రూపీస్కి అలా ఇస్తూ ఉంటారు. ఇక్కడ కూడా చూడండి బిర్యానీ సామాన్లు. ఇక్కడైతే పైనాపిల్స్, ఇక్కడ జామకాయలు, కొబ్బరికాయలు, అలాగే బొబ్బాయి, బనానాలు అవి చూడండి బైక్ కట్టి ఉన్నవి. ఇక్కడ చూడండి స్నాక్స్. ఇగో ఇక్కడ ఇలా వెళ్తూ ఉన్నాను, చూడండి మీరు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఇక్కడ కూడా ఆకుకూరలు అయితే పెట్టున్నాయి. ఇక్కడ బంగాళదుంపలు ఇవి చూడండి. ఇక్కడ ఈరోజు అయితే కొత్తగా పెట్టారు చాక్లెట్స్ అంట, వాళ్ళు ఓన్గా తయారు చేశారు. అవి చిన్న చిన్నవేమో 10 రూపీస్ అంట, మొత్తం కలిపి ఉన్నవేమో 20 రూపీస్ అంట. ఈ గురువారం వీళ్ళే కొత్తగా పెట్టారు. ఇక్కడ చూడండి ఫ్యాన్సీకి సంబంధించిన ఫ్యాన్సీ సామాన్లు చూడండి. అద్దాలు, నెయిల్ పాలిష్లు, అలాగే కోన్లు. వీళ్ళు కూడా అండి ఈ వారం కొత్తగా పెట్టారు డ్రెస్సెస్. ఏమో చిన్నగా తీసుకొచ్చి అలా అమ్ముతుంది. జత అయితే అలా 500 600 చెప్తుంది. ఇక్కడ ఉల్లిపాయల బండి అండి. ఇక్కడ కూడా జాంకాయలు, ఆరెంజెస్. ఇక్కడ నుంచి కూరగాయలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. పచ్చిమిర్చి, టమాటాలు, చిక్కుడుకాయలు, క్యారెట్, వంకాయలు, బంగాళాదుంపలు, ఈ కందికాయలు అండి. కందికాయలు వచ్చినాయి ఈసారి, చలి కదా, కందికాయలు బాగా దొరుకుతూ ఉంటాయి. టమాటాలు అయితే ఇక్కడ కేజీ 40 రూపాయలు చెప్పారండి. కొద్దిగా 8:30 అలా వెళ్తే 2 కేజీలు 50 రూపాయలకి అయితే ఇలా ఇస్తున్నారు. చూడండి ఇక్కడ కూడా ఫ్రూట్స్, యాపిల్స్, ఆరెంజ్. ఇక్కడేమో ఇవన్నీ ఫ్రూట్స్, ఇవి వెజిటేబుల్స్. ఇక్కడేమో చూడండి విడిగా దొరుకుతాయండి గొట్టాలు, అలాగే పేలాలు, ఇంకా అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయి. ఇక్కడ కూడా ఇవి కూడా బనానాలు అయితే డజను 50 రూపీస్ చెప్తున్నారు. ఇవి కూడా వెజిటేబుల్సే, క్యాబేజీ, టమాటోలు, అలాగే మిర్చి, పెద్ద పెద్ద జాంకాయలు. ఇవి చూడండి వంకాయలు, ఇవి టమాటాలండి అవి. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ చామంతులండి. ఎల్లో కలర్, వైట్, మెరూను అండ్ గులాబీలండి. అవి ఆరెంజ్ గులాబీలు, చామంతులు. కవర్ అయితే 10 రూపీస్ 20 రూపీస్ ఇస్తూ ఉంటారండి. చూడండి చామంతులు ఇప్పుడు చలికాలం కదండి, బాగా విపరీతంగా వస్తవి. తెల్లవారితే శుక్రవారం కూడా కదండి, పూలకైతే బాగా వస్తారండి. పూలు బాగా సేల్ అవుతూ ఉంటాయి ఇక్కడ. చూడండి నేను కూడా అయితే 10 రూపీస్ చామంతులు అయితే తెచ్చుకోను. నెక్స్ట్ అయితే శుక్రవారం కదా, నెక్స్ట్ డే నేను కూడా 10 రూపీస్ చామంతి పూలు తెచ్చుకున్నానండి. ఆమె అయితే చాలా మంచిది, ఎప్పుడు ఆమె దగ్గరే తీసుకుంటూ ఉంటాను. ఇక్కడ చూడండి కూరగాయలు, బంగాళదుంపలు కేజీ 40 రూపాయలంట. ఇంకా నెక్స్ట్ కీరా, పచ్చిమిర్చి, ఇవేమో పావు కేజీ పచ్చిమిర్చి 10 రూపీస్ అలా చెప్తున్నారు. ఇక్కడ చూడండి డ్రాగన్ ఫ్రూట్ 100 అని చెప్తున్నారండి. 4 కాయలు వస్తున్నాయి. టమాటాస్ అండి, బెండకాయలేమో కేజీ 40 రూపాయలంట. ఏవైనా కేజీ 40 ఉన్నాయండి, తక్కువగా ఉన్నవి. ఒక్కొక్కసారి అయితే 60కి అమ్ముతూ ఉంటారు. ఇక్కడేమో సామాన్లు అండి 10 రూపీస్ ఇవి. ఇక్కడ
ఇందాకైతే లెఫ్ట్ సైడ్ చూపించానండి, ఇప్పుడు రైట్ సైడ్ చూపిస్తున్నా చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఈరోజు కొత్తగా పెట్టారు మూకుళ్ళు. చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నవే. అలాగే కర్రీలు చేసుకోవడానికి చాలా బాగుంటాయి కదండి ఇవన్నీ మూకుళ్ళు. అట్ల పిన్నాలు, అట్లు వేసుకునేవి, చిన్న చిన్న రోళ్ళు చూడండి. వీరు చెప్పటం 400, 500 అలా చెప్తున్నారండి. మనం బార్గింగ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. అడిగితే ఇస్తారండి 250కి, 200కి అలా ఇస్తారు. చూడండి ఎంత బాగున్నాయో కదండి. కొడవళ్ళు, కత్తిపీటలు చూసి ఎన్ని రోజులైందో. కత్తిపీటలు అవిగోండి చూడండి. ఇవి పెద్ద పెద్ద మూకుళ్ళు అండి. పండగ వస్తుంది కదా, అందుకనే పెట్టినట్టున్నారండి పెద్ద పెద్ద మూకుళ్ళు. పప్పాలు చేసుకోవటానికి అనుకుంటా. చిన్న మూకుళ్ళు, పెద్ద మూకుళ్ళు చూడండి. అందులో అయితే 2 కేజీలు 3 కేజీలు పైగా పడుతుంది. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ దగ్గర వాళ్ళకైతే షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ.